దీంట్లో ఇంకో గమ్మత్కథ ఏంటంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతుండే ఒకే ఒక్క ప్రెస్ మీట్ ఒకటే వీడియో రేవంత్ అన్నను కదిలిచ్చింది. రేవంత్ అన్న ఉలిక్కి పడేటట్టు చేసింది. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇప్పుడు సుమారు 6-6:30 ప్రాంతంలో అట్లా పెట్టిండు. ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఆ ప్రెస్ మీటు కేసీఆర్ వాస్తవానికి 5 గంటలకు పెట్టాలి, కానీ టైం షెడ్యూల్ 6:30కి పెట్టిర్రు. కేసీఆర్ 6:30కి ప్రెస్ మీట్కి వచ్చిండు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీటు 5 గంటలకు ఉండాలి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ ఓన్లీ ఆ ప్రెస్ మీట్ 5 గంటలకు పూర్తి అయిపోతుంది, 5:30 కంప్లీట్ అయిపోతుంది, అర్ధ గంటలో ఈ 5:30కు నేను ప్రెస్ మీట్ పెట్టవచ్చు, కేసీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇవ్వచ్చు, కేసీఆర్ను నేను తిట్టవచ్చు, కేసీఆర్ పైన విమర్శలు చేయవచ్చు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలే. ఏం జరిగిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీటు షెడ్యూల్ పెట్టుకుంటూ వచ్చిరట. అంటే వాయిదా చేసుకుంటూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో, అన్న నువ్వు 5:30కి ఏదో ప్రెస్ మీట్ పెడదామంటున్నావు, కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం అయిపోయినాక పెట్టు, కేసీఆర్ మొత్తం మాట్లాడినాక పెట్టు, కేసీఆర్ ఏం చెప్తారో దాన్ని బట్టి నువ్వు మాట్లాడు అంటే కేసీఆర్ చెప్పిండు ప్రెస్ మీట్లో. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను మాట్లాడక ముందుకే మాట్లాడదాం అనుకున్నాడు. ఇక నేను నా ప్రెస్ మీట్ అయ్యేదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపిక పడుతున్నాడు, అది అయిపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టార్ట్ చేస్తారని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక కేసీఆర్ మాట్లాడే మాటల పైన కౌంటర్లు ఇస్తున్నాడు. కేసీఆర్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, మమ్మల్ని ఇట్లా అంటున్నాడు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసిండు. కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే నిమిషంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఇంకా ప్రెస్ మీట్ అవుతున్నది కేసీఆర్, అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టార్ట్ చేసి కేసీఆర్ని తిట్టుడు మొదలుపెట్టిండు. అంటే ప్రభుత్వం ఎంత ఉలిక్కి పడుతుందో చూడు. ఒక్కసారి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే, కేసీఆర్ బయటకు వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రుల పరిస్థితి ఎట్లుందో చూడుర్రి. రేవంత్ అని ఆపిండట, అన్న కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయినాక పెట్టు, ఇప్పుడు కాగు, జర ఓపిక పట్టని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని 8 గంటల దాకా ఆపిండు. 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయినాక 7-7:30 గంటలు పెట్టిండు.